దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయం 15వ వచనం. నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన బహుతరములకు సంతోష కారణంగా ఎవరిని మారుస్తాడట? అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే, నిన్ను అందరూ వెలివేశారు, తృణీకరించారు, నీ పేరు చెడ్డదని కొట్టివేశారు, కాబట్టి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని కనుదృష్టి దీనుల మీద పడితే, యథార్థవంతుల మీద పడితే, నిస్సాయక స్థితిలో ఉన్న వారిపైన పడితే, ఆయన పెంట కుప్ప మీద ఉన్నవారిని కూడా లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెడతాడు. చూడండి, హన్నా తృణీకరింపబడింది, కానీ తన సంతానాన్ని ద్వారా బహుతరములకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఆమె యొక్క పెనిన్న ద్వారా ప్రతినిత్యము ఆమె తృణీకరింపబడుతుంది. సమస్తం ఉన్నాయి, కానీ గుండెల్లో నెమ్మది లేదు. ఆమెకి ఒక హోదా ఉంది, కానీ దాన్ని అనుభవించటానికి ఆమె మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. కారణం ఏంటంటే తనకు లోపం. దేవుడు ఆ లోపాన్ని చూసి, ఆమె తృణీకరింపబడ్డ చూసి ఆమెను గణపరిచే ఆమె అనేకులకు బహుతరములకు సంతోషకారణంగా మారింది. లేయా జబ్బు కళ్ళదే, తృణీకరింపబడింది, వారి కుటుంబంలో ఎన్నిక లేనిదిగా ఉండిపోయింది. కానీ దేవుడు ఆశీర్వదించాడు. ఆమె గర్భంలో నుండి బహుతరాలకు ఆశీర్వాదకరమైన సంతానాన్ని దేవుడిచ్చాడు. అలాగే బైబిల్లో ఎస్తేరు ఉంది. ఆమె తల్లిదండ్రులు లేనిది, షూషాను కోటకు పట్టబడినదై వచ్చింది, ఏ యోగ్యత అర్హత లేనటువంటిది. అయినా ఆమెను దేవుడు బహుతరములకు సంతోషకారణంగా మార్చాడు. రూతు సమస్తాన్ని కోల్పోయి వచ్చినటువంటిది, ఎవరూ లేరు, అన్నీ పోగొట్టుకుంది, అందరినీ విడిచిపెట్టింది. కానీ ఆమెను దేవుడు చూశాడు, బహుతరాలకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్న బాధను బట్టి, నీ గుండెలో ఉన్న నొప్పిని బట్టి నిన్నెవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు. ప్రతిదానికి ఒక సమయం నియమించాడు దేవుడు. నేను అంటున్నాను, ఒక రోజున తృణీకరింపబడిన వారిని గణపరిచినట్లుగా నిన్ను దేవుడు గణపరుస్తాడు. కనిపెట్టుకొని ఓర్పుతో ఉండు. నిశ్చయంగా ఆ దినం కొరకు కనిపెట్టు. ప్రభు అట్టి ఉన్నతమైన భాగ్యం, కృప మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు మనని సిద్ధపరచును గాక. ఆమేన్.